హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆరోగ్యానికి ఎంతో మేలైన ఈ మునగాకుని ఇలా ఒకసారి ఫ్రైలా చేసుకొని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఇది ఫ్రెష్గా ఒలిచేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులో కొద్దిగా ఆవాలు, కొన్ని జీలకర్ర, ఒక 3 నుంచి 4 వరకు కొన్ని ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొద్దిగా పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇది చిటపటలాడిన తర్వాత అందులోనే కొద్దిగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇలా బాగా మగ్గనివ్వాలి. ఇది ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు కలుపుకోవాలి. ఇలా పచ్చివాసన అంతా పోయిన తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని కలుపుకోవాలి. అందులోనే మనం ముందుగా కడిగేసి పెట్టుకున్న మునగాకునంతా వేసుకోవాలి. ఇలా మునగాకునంతా వేసుకున్నాక దీన్ని మూత పెట్టకుండా ఫ్రై చేయాలి. మూత పెట్టడం వల్ల కర్రీ అనేది చేదెక్కుతుంది. ఇలా కలుపుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఒక 2 నుంచి 3 వరకు టమాటో ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. కింద అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే అడుగు అనేది అంటదన్నమాట. ఇలా కలుపుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు పాటు మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మూత పెట్టద్దు. మూత పెట్టడం వల్ల చేదనే ఎక్కుతుంది. ఇలా అడగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.